నమస్తే నిఖిల్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మరి డిజిటల్ మహిళా సక్సెస్ సమ్మిట్ 2024 మరి చాలా అంటే ఈ అన్ని ఆడంబరాలు చూసాము, చాలా బాగా సక్సెస్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ డిజిటల్ మహిళా సక్సెస్ అవార్డ్ సమ్మిట్ని ఒక బేసిక్ ఏంటి అంటే వాళ్ళకి ఇది ఒక అవార్డ్ ఈవెంట్ లా కాకుండా ఏంటంటే చాలా మంది వాళ్ళు డిఫరెంట్ కంఫర్ట్ జోన్ నుంచి ఇప్పుడు మీరు మహిళలో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు డిజిటల్ మహిళ 500+ ఉమెన్స్ కమ్యూనిటీ ఉంది. తెలుగు ఉమెన్ ఎవరైతే పెద్ద పెద్ద పొజిషన్స్లో బ్రేక్ తీసుకొని ఒక 5-6 ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఆ బ్రేక్ తీసుకొని మళ్ళీ రివైవ్ చేసి ఒక కొత్త స్టెప్ తీసుకొని కొత్త స్కిల్, ఇప్పుడు ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. యావరేజ్గా చూసుకుంటే ఎవ్రీవన్ ఒక్కొక్కరము మనం 7 hours మొబైల్ పైన స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి దాంట్లో వాళ్ళు ఒక కొత్త స్కిల్ నేర్చుకొని వాళ్ళ స్కిల్ని అప్డేట్ చేసుకొని అచీవ్ చేసిన వాళ్ళందరూ 70 people ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంది అంటే ఈ కమ్యూనిటీ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది మన కమ్యూనిటీ. అండ్ అందరూ కూడా సెల్ఫ్ హెల్పింగ్గా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చారు, అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, అన్ని ప్లేస్ నుంచి వచ్చి ఒక సెలబ్రేషన్కి ఒక ప్లాట్ఫామ్గా ఈరోజు మనం చూడడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఇంకా మరిన్ని చేస్తూ ఈ కమ్యూనిటీని ఫాస్ట్గా గ్రో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. డిజిటల్ మహిళలో అంటే ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటారు? సో డిజిటల్ మహిళలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో కౌన్సిలింగ్స్ అనుకోనండి, సైకాలజీ రిలేటెడ్ కోర్సెస్ అనుకోనివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీకు మీ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడానికి సంబంధించిన కోర్సులు అనుకోనివ్వండి. ఇవన్నీ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ టాలెంట్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, విజ్డమ్, నాలెడ్జ్, ఓన్లీ ఒక స్కిల్ మీకు ఐడెంటిఫై చేసుకొని మీ ఎక్స్పర్టీస్ ఏముందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో మనకి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆశ్లేష మేడం కానివ్వండి, బిజినెస్ స్కూల్ సుధీర్ అన్న కానివ్వండి, డిజిటల్ కన్సల్టెంట్ శరణ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, అందరూ డిఫరెంట్ ఎక్స్పర్టీస్. మేము మా నాలెడ్జ్ మా టైం అంతా ఇచ్చి వాళ్ళకి ఆన్లైన్లో మనకి ఒక 21 days 10 days ఇలా 1 week ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత కొంతమందికి సెల్ఫ్గా ఆపర్చునిటీ వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే వాళ్ళ బిజినెస్ నేర్చుకున్న స్కిల్ని వాళ్ళ బిజినెస్లో ఉపయోగించుకొని వాళ్ళు గ్రోత్ అనేది పొందడం జరుగుతుంది. కొంతమంది జాబ్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటారు. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు అన్నమాట. డిజిటల్ మహిళ త్రూ ఎంతమంది మహిళలు ఫర్దర్గా అంటే ఏమేమి నేర్చుకున్నారు, ఇంకా అవి నేర్చుకున్న తర్వాత ఏం చేయబోతున్నారు? సో ఇప్పటి వరకు 500+ ఉమెన్ అయితే మనకి లాస్ట్ ఒక 6 months మనం ట్రైన్ చేయడం జరిగింది. చాలా మంది డిఫరెంట్ అక్రాస్ ది కంట్రీ కాదు, డిఫరెంట్ వరల్డ్ వైడ్ కూడా మన పార్టిసిపెంట్స్ వచ్చారు. నెక్స్ట్ మైల్ స్టోన్ మనం వీఆర్ టార్గెటింగ్ ఇట్ ఫర్ 1 lakh people. మల్టిపుల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కమ్యూనిటీలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మేము కూడా డిఫరెంట్ లెర్నింగ్స్ని నేర్చుకోవడం జరిగింది. అవన్నీ చేసుకొని ఇప్పుడు మనకి ఉమెన్స్ డే రోజు వీఆర్ ఆల్సో లాంచింగ్ అండ్ ఈబుక్, డిజిటల్ మహిళ ఈబుక్ కూడా రాబోతుంది. ఇలాంటి థింగ్స్ మనం ఏంటి అంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద నెక్స్ట్ మైల్ స్టోన్ 1 lakh peopleని డిజిటల్గా లిటరేట్ చేసి వాళ్ళకి స్కిల్ని ఇచ్చి డిజిటల్గా ఉమెన్ని ఎంపవర్ చేద్దామని చెప్పేసి మా ఎయిమ్గా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా డిజిటల్ మహిళ గురించి ఏం చెప్తారు? డిజిటల్ మహిళ ఇస్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు ఉమెన్ కమ్యూనిటీ అండి. సెల్ఫ్ హెల్పింగ్ కమ్యూనిటీ. ఎవరికైనా కూడా ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. 500+ స్ట్రాంగ్ ఉమెన్తో ఇప్పుడు ఉంది. ఇంకా మరిన్ని డిఫరెంట్ అంటే ఎవరికైతే జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంది, ఉమెన్ స్పెసిఫిక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపవర్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా దిస్ విల్ బి అ వెరీ గుడ్ స్టార్ట్ అండ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు షైన్ బ్రైట్ ఇన్ దేర్ ఫ్యూచర్ అండ్ ఇన్ దేర్ కెరియర్స్ ఆల్రౌండ్. ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ అనుకోనివ్వండి, ఎడ్యుకేషన్ అనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోనివ్వండి, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్, ఇవన్నిటికి సంబంధించిన 1-stop ప్లాట్ఫామ్ డిజిటల్ మహిళ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు.